హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వచ్చేసి పిల్లలందరూ ఎంతో ఇష్టంగా తినే ఆనియన్ రింగ్స్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. ఇవి ఈవినింగ్ అయినా పిల్లలు స్కూల్ నుంచి వచ్చి రాగానే వాళ్ళు ఏదైనా అడుగుతూ ఉంటారు. ఇలా ఇన్స్టెంట్గా చాలా సింపుల్గా మనం ఆనియన్ రింగ్స్ని చేసి పెట్టచ్చు. మరి ఈ రెసిపీ లేట్ ఎందుకు, ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా 2 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకోండి. ఈ ఉల్లిపాయలు పైన తొక్క మొత్తం తీసేసి ఈ విధంగా వీడియో క్లిప్లో చూపించిన మాదిరిగా రింగ్స్గా కట్ చేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మధ్యలో పార్ట్ మొత్తం తీసేసి ఇలా రింగ్స్ అనేవి కొంచెం మరీ సన్నగా కాకుండా కొంచెం వెడల్పుగానే కట్ చేసుకోండి. రింగ్స్ అనేవి మరీ సన్నగా చేసుకుంటే మనకు రింగ్స్ అనేవి విరిగిపోతూ ఉంటాయి. ఈ విధంగా కొంచెం పెద్దగానే కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని విడివిడిగా తీసుకోవాలండి. ఇప్పుడు ఈ రింగ్స్ అన్నీ ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు మైదా తీసుకొని ఆ మైదా అనేది ఈ ఉల్లిపాయలకు కోటింగ్ మాదిరిగా ఇచ్చుకోవాలండి. ఇలా కోటింగ్ ఇచ్చుకున్న తర్వాత ఈ విధంగా ఆనియన్ రింగ్స్కి కోటింగ్ ఇచ్చుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేసుకోవాలి మరొక ప్లేట్లోకి. ఇప్పుడు మిగిలిన మైదా పిండిలో 1 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ వేసుకోవాలండి. ఇలా కార్న్ఫ్లోర్ వేసుకోవడం వల్ల మనకు క్రిస్పీగా చాలా మంచిగా ఉంటాయి ఆనియన్ రింగ్స్ అనేవి. ఇలా వేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, అదేవిధంగా రుచికి సరిపోయేంత సాల్ట్, ఒక 1/4 టీ స్పూన్ కారం, కొంచెం పసుపు, అదేవిధంగా కొంచెం పెప్పర్ పౌడర్, కొంచెం గరం మసాలా వేసుకోవాలండి. అదేవిధంగా వేయించి మిక్సీ పట్టుకున్న జీలకర్ర పౌడర్ కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఈ పిండి అనేది కొద్దిగా లూజ్గా కలుపుకోవాలండి. ఎందుకంటే ఆనియన్ రింగ్స్కి మనకు కోటింగ్ అనేది బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. మరీ లూజ్గా కాకుండా గట్టిగా కాకుండా నేను వీడియో క్లిప్లో చూపించిన మాదిరిగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం ఆనియన్ రింగ్స్ వేసుకొని మొత్తం ఆనియన్ రింగ్స్కు పట్టే విధంగా బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న ఆనియన్ రింగ్స్ని మనం ఒక 1/2 అవర్ వరకు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఇలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల మనకు చాలా అంటే చాలా బాగుంటాయండి. డీప్ ఫ్రై చేసిన తర్వాత ఇలా 1/2 అవర్ తర్వాత మనం బయటికి తీసుకొని ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ వేసుకొని వీటిని ఆనియన్ రింగ్స్ని బ్రెడ్ క్రమ్స్లో వేసుకొని కోటింగ్ వేసుకోవాలండి. బ్రెడ్ క్రమ్స్ పైన ఇట్లా వేసుకున్న తర్వాత మనం ఆయిల్ అనేది బాగా హీట్ ఉన్నప్పుడు ఈ ఆనియన్ రింగ్స్ వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక 3 to 4 మినిట్స్ పడుతుంది. మనకు పైన అనేది డీప్ ఫ్రై అయినట్టే ఉంటాయి, కానీ 3 to 4 మినిట్స్ వరకు డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత మనం వీటిని ఆయిల్ నుండి సపరేట్ చేసుకోవాలండి. మంచి కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత సపరేట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే ఆనియన్ రింగ్స్ రెడీ అయిపోయినాయి. మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి.